తలుపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు కట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలో రగిలే కట్టేసినావే కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే వా శివమెత్తన ఆది. మామూలుగా ఈ పాటకి థియేటర్ లో పేపర్లు చించి విజిల్స్ కొట్టారు. నేను వేసిన చూస్తే బట్టలు చించి నన్ను కొడతారు. లేదు నువ్వు కరెక్ట్ మూన్ వాక్ చేసే టైంలో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. అయినా సరే నువ్వు వదల వేరే లిరిక్ అని మూన్ వాక్ చేస్తారో. ఏమండి వాళ్ళిద్దరిని చూసారా? ఆయన దగ్గర పాట ఉంది, ఆయన దగ్గర ఆట ఉంది. ఏమే మొగుడు ఇక్కడ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటే ఆయన దగ్గర ఆట ఉంది, ఆయన దగ్గర పాట ఉందంటే నా దగ్గర ఏం లేదనే. పరపురుషుని చూస్తే మీకు ఎప్పుడు జలసి. పరపురుషుడు అయితే ఓకేనే, అక్కడ ఉంది శేఖర్ మాస్టర్. పురుషులందు ఆ పురుషుడు వేరయ్యా. విశ్వదాభిరామ ఆయన కన్ను పడిందంటే నువ్వు సేఫ్ కాదే బామా. ఆయనతో డాన్స్ చేస్తానండి. ఓ పని చేయండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, ఆయన ఇక్కడికి వస్తాడు, మీరు చేసేవన్నీ చేయండి. మీరు చేసేవన్నీ చేయండి, నేను ప్రతి పర్ఫార్మెన్స్ కి 10 మార్కులు బోర్డు ఎత్తి సూపర్ 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 అని విజిల్ చేస్తుంటా. భగవంతుడా నీకు ఎన్నో పూజలు చేశాను, ఒక్కసారి ప్రత్యక్షం అవ్వయ్యా. ఏమండి దేవుడు వచ్చాడండి. స్వామి కిరీటం వేసుకున్నారు, కాస్ట్యూమ్స్ వేసుకోలేదే. అన్ని వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు, అందుకే వేసుకోవట్లేదు. చెప్పండమ్మా మీ కోరిక ఏమిటి? స్వామి నాకు బాహుబలి, అరుంధతి, జగదేకవీరుడు, అతిలోక సుందర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్స్ తో గడపాలని కోరిక. నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు కనిపించాలనే కోరిక నెరవేరింది కదా స్వామి, వెళ్ళు. మీరు ఈ సైడ్ నుంచే వచ్చారా, ఏదైనా సైడ్ కాలువల నుంచి వచ్చారా? ఇలా ఉన్నారంట్రా. ఏంటి ఎవరి ఇల్లు? నేను చిరంజీవి గారు గాని ప్రభాస్ గాని వస్తాడు అనుకున్నానండి. మొగుడిని ఇక్కడ పెట్టుకొని ప్రభాస్ పక్కన ఉండాలి, దగ్గుబడ్రా నా దగ్గర ఉండాలంటే ఇలాంటి బొగడగాళ్ళే వస్తారు. అరే ఆన్లైన్ లో ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే లవ్ ఫ్రూట్స్ వచ్చినట్టు ఇలా ఉన్నారంట మీరు. పిందె పండయ్యిందే. ఒకసారి పిందె పండైనందుకే పండు పిందె ఎవరు కొట్టారు? వాళ్ళెవరో వాళ్ళ జడ్జిలు. నమస్తే సార్. జడ్జిలు కాదురా, మన జడ్జిలే ఫ్రీగా ఉండొచ్చు. నిన్ను నేను వశం చేసుకుంటా. వశం చేయడం తర్వాత ముందు ఆ వాయిస్ చేయండి సరిగా. ఎవరిదండి ఈ వాయిస్? అమరీష్ పురి. అంబరీష్ పురి వాయిస్ గుండెల్లో నుంచి వచ్చినట్టు ఉంటది. మా నాది నీది గురు బ్రహ్మ. కోరిక. ఏమండి ఇలా తిరుగుతాడంటండి వీడు. ఈ క్యారెక్టర్ కోసం నా చుట్టూ తిరిగి తిరిగి అలవాటైపోయి ఇక్కడ కూడా తిరిగేస్తున్నాడు. ఇచ్చే కదరా. ఏమైందండి వాడికి? ఓహాన్ నుంచి వచ్చానని చెప్తున్నాడే, అంతేనా? ఏమండి ఏదో చెప్తున్నాడు. ఏం లేదే, నిమ్మరసం గసగసాలు మిరియాలు వేసిస్తే తాగుతానంటున్నాడు. ఎరా కాలకాయ. మీ పని ఎలా కాదురా, ఈ పశుపతి గడి పోవాలంటే అరుంధతి రావాలి. స్వామి ఆ అరుంధతిని పంపించు స్వామి, నీకు దండం పెడతా. పాపం ఎండిపోయింది జేజమ్మ. ఎవరక్కడ? జేజం వచ్చింది ఇక్కడ. నువ్వు చప్పట్లు కొడితే జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది అనుకున్నాము. ఓ జేజమే వచ్చిందా? అరుంధతి ఏంటంటే ఎలా ఉంది? ఏ అనుషుకి నాకు, అనుష్కకి నాకు ఏం తక్కువ? అంశు ముద్దు పేరు అంశు. ఆవిడ్ని చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. మరి నన్ను చూస్తే? నిన్ను చూస్తే కూడా పడిపోతా. అదిగో పడిపోవాల్సిందే. ఈయన చంపడానికి మన శ్రీదేవి రావాలి కదా. వచ్చాయమ్మా. ఇక్కడ ఏదో ఆపదంటే వచ్చాను. ఇప్పుడు ఇది మామూలుగా యాక్చువల్ గా సమస్య ఉందండి, కానీ మీరు శ్రీదేవి అనగా అది ఇంకా పెద్ద సమస్యగా మారింది. అదే సమస్య పెరిగిపోయింది. ఏటి నేను అతిలోక సుందరిలో లేనేంటి? నువ్వు ఏటి అన్నప్పుడు అది పోలేదు ఏటి. మీ శివగామి రావాలి కదా. శివగామి ఆ శివగామి పిల్లాన్ని చేతిలో పట్టుకొచ్చింది, ఇదైతే కడుపులోనే పెట్టుకొచ్చింది. శివగామి. నువ్వు శివగామి అయి ఉంటే అసలు రాజ్యం ప్రభాస్కి వచ్చేది కాదు, రానాకి వచ్చేది కాదు. ఏమై ఉండేది? నిన్ను వేపలేక అప్పుడే అప్పులు పాలై ఉండేది. అన్ని క్యారెక్టర్లే ఉన్న క్యారెక్టర్లకే కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఇంకా నిన్ను వదల బొమ్మాలే వదలా. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నిన్ను వాడే కాదు, ఎవడేం చేయలేదు, నువ్వు చేయాల్సిందే. నన్ను ఈ సమాధిలో కుళ్ళబట్టిన నీకు నాకు డౌట్ అండి, వాడిని కుల్లబెడితే మీరెందుకు కుళ్ళిపోయారండి? అర్థం కాలేదు నాకు కూడా.
బాలిక ఏమి కోరిక ఏంటది? ఇప్పుడు వచ్చిందిరా వాయిస్ చాలా కరెక్ట్ గా వచ్చింది వాయిస్. అమరీష్ పురి బాగా బొక్కడిని పానీపూరిలా ఉన్నారు ఇప్పుడు మాత్రం. ఆపండి మీ కబుర్లు, ఇక్కడ నా మాటే శాసనం. దీని వల్ల ప్రొడక్షన్ సర్వనాశనం. మరి కాలకేయ ఏటి విషయం ఏటి? నువ్వు పుడిసి మంటవా ఏటి చెప్పు. పెద్దల దేవ. వాడు బెజ్జల దేవ, ఇది బొజ్జల దేవి. సరిపోయారు ఇద్దరు, దాన్ని చంపేయలేదు, అన్నం పెడతా. అరుంధతి చూస్తా ఏంటో అని చంపేయి. ఇది అరుంధతి కత్తి. సత్యనారాయణ అరుణు అరుంధతి సత్యం ఉంది, అదే పేరు చెప్తున్నాడు. వాడిని విడిచిపెట్టిన లాయర్ల పేరు లేవి. ఏమే అరితులోక సుందర ఏసై చూస్తా ఏంటి బొక్కడగా వేసి ముగ్గురు థ్యాంక్స్. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళ ముగ్గురిని చంపిందే మేం ముగ్గురు మీతో ఉందామని. నాతోనా? మీ ముగ్గురా? ఏమే చిచ్చి మీరు వీళ్ళతోనే ఉండండి, నేను మా బావ దగ్గరికి వెళ్ళి. అది కాదే, నా మాట ఒకసారి అంటవా అమ్మవా అంటవా అమ్మవా. ఇదిగో నేను కాదు కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు చూసా, వాళ్ళైతే బాగా ఇరుక్కుపోతారు. నా పేరు కుష్మి. అచ్చా ఖుష్బూ అండ్ రష్మి. నీకు చెప్పా కదరా నా అన్న కూతురు 2 రోజులు ఉంది, దాన్ని చేసుకోవాలి. దాని మాట ఏంటుందారా నీ మాట? అది అది అమాయకురాలు, దాని గురించి నీకు తెలియదు. ఒరే అద్దంలో చూసుకుంటే అదే నమ్మదురా అది అమాయకురాలు అంటే. అత్తమ్మ పబ్బుకి వెళ్తున్నాను. ఎవరితో వెళ్తున్నావు? మా ఫ్రెండ్ రష్మి ఉంది కదా, రష్మి తోటి వెళ్తున్నాను. దాంతో కొంచెం జాగ్రత్త అమ్మా, తాగాక అది ఎట్టబడితే చేసిద్దంట. రామ్ ప్రసాద్ వింటర్ షాప్. నమస్తే ఖుష్బు గారు. మీరు వనకూడదనే షాప్ పెట్టా. శివాజీ గారు చలికాలం వస్తుంది, మీకేమైనా స్వెటర్ లాంటిది ఏం కావాలా? నీకు బుర్రా బుద్ధి ఉందా రాంప్రసాద్? దేని సార్? అంత హాట్ అమ్మ ఇక్కడ ఉంటే ఎలాగవుతుంది? ఏంట్రా తల మీద మొత్తం అంత ఏదో నొరగొంది? చలికాలం కదరా, మంచు పడినట్టుంది. మంచా? ఒరే మంచు కాదురా, ఇందాక నేను మేడం బ్రష్ చేస్తుంటే కింద కూర్చొని ఏమే పడింది అది. ఏమండి మన దగ్గర ఏమైనా దుప్పట్లు ఉన్నాయా? ఏంటిది సంవత్సరం వస్తుందా? అయినా సీజన్ 3 నెలలే కదా సార్. నాకు సంవత్సరం అంతా సీజన్ ఉంటుందిలే. ఏం జరిగింది చెప్పు. పక్కింటికి వెళ్తున్నాడండి. పక్కింటికి ఎందుకు వెళ్తున్నాడు? మర్చిపోయాడు. ఆడు మర్చిపోతే నిన్నెందుకు కొట్టాడు? కొడుతున్నాడండి. ఇప్పుడు వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. అవును. అసలే చలికాలం, మన పిల్లలకి ఏమన్నా వాళ్ళు లైన్ వేస్తే. మునక్కాయ వండుకుంటున్నారా మీరు? నేను మునక్కాయ వండుకుంటే నీకేమైందయ్యా? మీరు మునక్కాయ కూర వండుకుంటారా? అలా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకో, మావిడ కూడా కూరగాయలు అలా వెళ్తుంది అనుకో, చూసారనుకో, ఏమన్నా తప్పు జరిగితే ఒక్క నుంచి ఆగురా. నేను మునక్కాయ తినద్దు అను. నేను ఓకే. నేను మునక్కాయ తిని దీన్ని చూస్తా అంటే మాత్రం ఒప్పుకోండిరా. నా పెళ్లికి శివాజీ గారిని ఖుష్బు గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. పెళ్లికి వస్తే నాకేం పెడతారు? పోయిన వారం జిత్తుగడికి కొన్ని పెట్టారు, అవి మిగిలిపోయాయంట. అవి మిగతా మీకు తీసుకొచ్చి పెడతారు. నా డబ్బు చూస్తే నన్ను పెళ్లి చేసుకోకూడదురా? అమ్మ ఇచ్చి 1 వీక్ ఉంటుంది, ఆ 1 వీక్ నేను కార్ డ్రైవర్ లో ఉంటా, మీరు ఓనర్ లో ఉండండి. డ్రైవర్ పక్కన పెట్టుకు మాట్లాడుతున్నారు ఏంటండి? ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కొద్దిగా బయటకు అది కాదండి, కొద్దిగా ప్లీజ్. సర్లేదు సార్, ఎందుకు అలాంటి చిన్న చిన్న వాటి? అరే భాస్కర్, సిగరెట్ ఏదిరా? ఇదిగోండి సార్. నోట్లో ఎవడు పెడతారా? నోట్లో ఎవడు పెడతా? ఒక్క నిమిషం, నేను ఎందుకు ఇవ్వమన్నానా? నొక్కరా? ఏం నొక్కుతున్నావురా? నువ్వు గనక ఆడదాను అయి ఉంటే పర్మినెంట్ గా మారేడు నేరేడు ఎవడాడు? అది బతికుంటానికి వీలు లేదని ఎందుకు అడుగుతున్నాను? అయ్యో ఎలాగుంది? మంట వచ్చేస్తుంది. దాని ముఖం చూస్తుంటే నాకు అలాగే ఉంది. అయ్యి బాబా ఆగా. ఎలా ఉంది? మంట వచ్చేస్తుంది. ఆడి మొహం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఏంటండి 2 కుక్కలు కొట్టుకుని సైకిల్ మీద పడ్డట్టు వీళ్ళిద్దరు నా మీద పడుతున్నారు?
నా వైపే తప్పుంది, ఒప్పుకుంటాను. సాక్ష్యం చూపించు. ఏం చూపించావు నువ్వు నాకు? అడిగినప్పుడు అప్పుడు ఎప్పుడు అడిగానండి, చూపెట్టింది అది ఏమన్నా నాకు? అది ఏం అడిగావు? నువ్వు నాకు చూపెట్టావా చెప్పు. ఏమి చూడనట్టే మాట్లాడుతున్నాడు. చివర్లో మొత్తం చూపించానుగా. చివర్లో ఏం చూపించావా? వాడిని అడగండి. చివర్లో ఏం చూపించావు? దాన్ని చంపే చెప్తాను. అప్పుడు మేము 3వ తరగతి చదువుకుంటున్నాం సార్. కొద్దిగా ఆన్సర్ పేపర్ చూపెట్టవే అన్నానండి. క్వశ్చన్ పేపర్ చూపెట్టిందండి. ప్రశ్నలు అన్ని రాయిసానండి నేను. అది నీ దగ్గర కూడా ఉంటది కదరా? అది ఫ్రెండ్ కదా నమ్మకంతో అడిగాను, అదే చూపెట్టింది. ఒకప్పుడు పాట అర్థమైతే ఇట్టు. అవును, ఇప్పుడు పాట ఎంత అర్థం కాకపోతే అంత ఇట్టు. అర్థం కదా? అయ్యో యా యా సిడుంబాయ్ బుడుంబాయ్ అయ్యో బా చాబా దూడే వాడు అక్క అని తిడుతున్నా. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి టిల్లు? అయ్యో ఈ టిల్లుకి సిగ్గేలేదుగా. ఎవరు? Look at the fashion the mirror. Hey! I want the one I say. Come on, the one and the soldier. Hey! Hey! జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.